మధ్యయుగంలో రాజులు అత్యంత క్రూరమైన శిక్షలు విధించేవారు. ఆ కాలంలో చిన్న నేరాలను కూడా తీవ్రంగా పరిగణించేవారు. రాజ్యాకాంక్షతో రగిలిపోతూ శత్రు సైనికులను అత్యంత దారుణంగా హింసించి చంపేవారు. అటువంటి వారిలో మధ్యయుగంలో వ్లాడ్ ది ఇంపాలర్ ప్రముఖుడు. ఇతడినే డ్రాకులా అనేవారు. ఇతని కాలంలో శత్రు సైన్యంతో పాటు తన రాజ్యంలో తప్పులు చేసిన వారిని కలిపి సుమారు 150,000 మందిని హింసించి చంపాడు. అంతటి కిరాతకుడు ఈ డ్రాకులా. అతని గురించి, అతని రాజ్యాకాంక్ష గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మైలు దూరం వరకు సువిశాలంగా కనిపిస్తున్న ఆ మైదానంలో అర్ధ చంద్రాకారంలో దాదాపు 20,000 ఈటెలు భూమిలో పాతి ఉన్నాయి. ఒక్కో ఈటెకు ఒక్కో శవం గుచ్చి ఉంది. అవన్నీ టర్కీ సైనికులవి. వారంతా చనిపోయి చాలా నెలలైంది. వారి శరీరాలపైన ఉన్న విలువైన దుస్తులు పీలికలుగా మారి గాల్లో ఎగురుతూ ఉంటే అక్కడంతా కుళ్ళిన శవాల దుర్గంధం వ్యాపించింది. 1462 జూన్లో యూరప్ రాజ్యం ట్రాన్సిల్వేనియా నగరం టార్గో విస్తేకు 60 మైళ్ల దూరంలో ఉన్న ఉస్మానియా సామ్రాజ్యపు 7వ సుల్తాన్ మొహమ్మద్ II సైన్యం ఈ దృశ్యాన్ని చూసి బిత్తరపోయింది. నిజానికి డ్రాకులా అకృత్యాలకు విసిగిపోయి అతనికి బుద్ధి చెప్పడానికి సుల్తాన్ మొహమ్మద్ II 1462 మే 17న ఇస్తాంబుల్ నుంచి యూరప్లో దాన్యూబ్ నదిని దాటి ఆయన ఆ దృశ్యాన్ని చూశాడు. ఈ దృశ్యం సుల్తాన్ మొహమ్మద్ మీద ఎంత ప్రభావం చూపిందంటే ఆయన నోట ఇంత క్రూరుడైన వ్యక్తి నుంచి అతడి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటం చాలా కష్టం అనే మాట వచ్చింది. చివరకు అతనితో యుద్ధం చేసి డ్రాకులాను ఓడించాడు. యుద్ధంలో ఓడిపోయిన డ్రాకులా అక్కడి నుంచి పారిపోయాడు. వాలీచియా ఎప్పుడు నుంచో ఉస్మానియా సామ్రాజ్యం ఆధీనంలో ఉంది. ఉస్మానియా సామ్రాజ్యానికి వాలీచియా ఏటా పన్నులు చెల్లించకపోవటం, వ్లాద్ డ్రాకులా సైన్యం అరాచకాలకు పాల్పడడంతో 1462లో అతనికి బుద్ధి చెప్పాలని సుల్తాన్ మొహమ్మద్ ఆదేశించాడు. యుద్ధంలో విజయం సాధించాక వ్లాద్ డ్రాకులా తమ్ముడు రాదోను అతడి స్థానంలో కూర్చోపెట్టాడు. ఆ కాలంలో డ్రాకులా అనే బిరుదు ఒక గౌరవంగా ఉండేది. చరిత్రలో డ్రాకులాగా పేరు పొందిన ఒక యువరాజు తన కాలంలో అత్యంత బలవంతుడైన సుల్తానును ఎదుర్కొన్నాడు. ఒకవైపు అరాచకాల వల్ల చెడ్డ పేరు మూటగట్టుతున్న రొమేనియా జాతీయ కథానాయకుడి హోదాను దక్కించుకున్నాడు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వివరాల ప్రకారం దాన్యూబ్ నది ప్రాంతంలోని విలాచియాను చాలాసార్లు పాలించిన యువరాజు వ్లాద్ ది ఇంపెల్లర్. పూర్తి పేరు వ్లాద్ III డ్రాకులా. 1431లో ట్రాన్సిల్వేనియాలో పుట్టిన ఇతడు 1476లో ప్రస్తుత రొమేనియా రాజధాని బుకారెస్టోలో చనిపోయాడు. డ్రాకులా కాలంలో ఉస్మానియా సామ్రాజ్యంలో మురాద్ II, మొహమ్మద్ II అనే ఇద్దరు సుల్తాన్ల కాలం నడిచిందని రొమానియా చరిత్రకారులు ఫ్లోరెస్కో, మెక్నలీ రాశారు. డ్రాకులా తండ్రి పేరు వ్లాద్ II డ్రాకుల్. ఆయనకు డ్రాకుల్ బిరుదు అప్పటి రోమన్ సామ్రాజ్యం నుంచి లభించింది. యూరప్లో టర్కీ దాడులను ఆపడానికి ఏర్పాటు చేసిన ఆర్డర్ ఆఫ్ డ్రాగన్లో పనిచేసినందుకు అతనికి ఇది ఇచ్చారు. డ్రాకులా తండ్రి అతడి తమ్ముడిని ఉస్మానియా సామ్రాజ్యంపై తమ విశ్వాసాన్ని చూపించడానికి వారి దగ్గరే వదిలేశాడు. అప్పట్లో సుల్తాన్ మొహమ్మద్, డ్రాకులా ఒకే వయసులో ఉండేవారని చరిత్రకారులు చెబుతారు. వ్లాద్ II డ్రాకులా రోమన్ క్యాథలిక్కులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఆర్డర్ ఆఫ్ డ్రాగన్ సభ్యుడైన చాలా తెలివైన రాజకీయవేత్త అని
చరిత్రకారులు చెబుతారు. వాలీచియాలో అధికారంపై పట్టు సాధించగానే ఉస్మానియాకు పోటీ ఇవ్వగలం బలం తనకుందని ఆయనకు అర్థమైంది. దాంతో రోమన్ సుల్తాన్ సిగిస్మండ్ చనిపోగానే వ్లాద్ ట్రూ డ్రాకుల్ వెంటనే టర్కీతో సంధి చేసుకున్నాడని చెబుతారు. డ్రాకుల్ తన 300 మంది అనుచరులతో బర్సాలో ఒక పెద్ద వేడుకలో సుల్తాన్ మురాద్ దగ్గరకు వెళ్లి వారికి తమ విధేయతను ప్రకటించాడు. కొంతకాలం తర్వాత సుల్తాన్ మురాద్ మనసులో వ్లాద్ టూ గురించి సందేహం రావడంతో వ్లాద్ తన కొడుకులు డ్రాకులా, రాదోలును బాల్యంలోనే సుల్తాన్కు అప్పగించాడు. టర్కీ సైన్యం పిల్లలిద్దరినీ గొలుసులతో కట్టి దూరంగా కొండ మీద కోటలోకి చేర్చింది. వ్లాద్ టూ డ్రాకుల్ దాదాపు ఏడాదిగా సుల్తాన్ ఖైదీగా ఉన్నాడు. అదే సమయంలో అతడి పెద్ద కొడుకు సుల్తాన్తో మంచి సంబంధాలు ఉండడంతో వాలీచియా సింహాసనంపై కూర్చున్నాడు. డ్రాకుల్ చివరికి సుల్తాన్లకు నమ్మకంగా ఉంటానని బైబిల్, ఖురాన్లపై ప్రమాణం చేసిన విడుదలయ్యాడు. తనపై నమ్మకం కలగడానికి 2 కొడుకులను అక్కడే వదిలేశాడు. డ్రాకులా 6 ఏళ్లు తల్లిదండ్రులకు దూరంగా ఉస్మానియా సామ్రాజ్యంలోనే గడిపాడు. భాష తెలియని రాజ్యంలో అయిన వాళ్లే తనను ఒంటరిగా వదిలేశారని కుమిలిపోయాడు. డ్రాకులా, అతడి తమ్ముడు 1448 నుంచి 1462 వరకు అక్కడే ఉన్నారు. ఉస్మానియా సభలో చిన్న రాజ్యాల రాకుమారులు బందీలు ఆపేశాడు. దాంతో రైతులు పన్నులు లేకుండా విముక్తి పొందారు. ఉస్మానియా సామ్రాజ్యానికి సైన్యం కోసం 500 మంది యువకులను పంపించడానికి కూడా ఒప్పుకోలేదు. డ్రాకులా కాలంలో సంపన్నులు డబ్బు ఇచ్చినా శిక్షల నుంచి తప్పించుకోలేకపోయేవారని చరిత్రకారులు